అంటాం. దీనికి రకరకాల కారణాలు వైరస్, బ్యాక్టీరియా, ఫుడ్ అని చెప్తాం. కానీ ఏ కారణం నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది అంటే మనము క్యాంపైలోబాక్టర్ జెజుని అనేది మాత్రం కంటామినేటెడ్ వాటర్ కానీ ఈ సూయేజ్ కంటామినేషన్ నుంచి వస్తుంటాము. మనము నీళ్ళు జాగ్రత్తగా కాగబెట్టుకున్న నీళ్ళు తాగడం వల్ల, మన హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాం. కానీ వైరస్ అనేది ఎలా ఇంజరీ చేస్తుందో యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి దీన్ని నరాలని పెరిఫెరల్ నర్వ్స్ ఉంటాయి, డీమైలినేషన్ కాజ్ చేయడం వల్ల పేషెంట్లకి కాళ్ళు చేతులు పడిపోవడము, కొంతమందికి అది ఇంకా అసెండింగ్ అంటాం. అంటే ఫస్ట్ కాళ్ళు పడిపోతాయి, తర్వాత పొట్ట మజిల్స్, తర్వాత ఛాతీ, అట్లా కొంతమంది కళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతాయి. దాంట్లో సీరియస్ ఫామ్ ఏమంటే రెస్పిరేటరీ మజిల్స్ అనమాట. ఈ రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ కావడం వల్ల రెస్పిరేటరీ పెరాలసిస్ వచ్చి చనిపోతారు. అది చాలా తక్కువ ఇది. కానీ ప్రజలైతే భయపడాల్సిన అవసరం అయితే కనిపించదు. ఇది యాంటీబాడీ ప్రొడ్యూస్ అనేది 1,00,000లో ఒకళ్ళే అఫెక్ట్ అవుతారు. కాబట్టి అనవసరంగా ఇది కరోనా లాగా ఉంటుందేమో ఇది అని చెప్పేసి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతం మనకు ఇక్కడికి వచ్చే రోగుల్లో కానీ గతంలో ఎప్పుడైనా ఇటువంటి సిండ్రోమ్ యొక్క లక్షణాలు కనిపించాయా? వస్తాయండి. మేము పిడియాట్రిక్లో పోయిన సంవత్సరం అంతా అంటే మొత్తము 2024కి 2 కేసులు చూసాము. పిడియాట్రిక్లో చూసాం. దాంట్లో 4 సంవత్సరాల పిల్లోడు రికవర్ అయిపోయాడు. ఇంకొక 8 సంవత్సరాల పిల్లోడు కొంచెం సీరియస్గా ఉన్నాము, మేము తిరుపతికి వెళ్ళిపోతామంటే తిరుపతికి పంపించాము. మెడిసిన్ వార్డులో ఒక అడ్మిషన్ కూడా లేదు. మేము కూడా అలర్ట్గా ఉన్నాము, జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఎవరైనా ఉన్నారంటే ఇమీడియట్గా మాకు ఇన్ఫామ్ చేయమంటున్నాము. దీనికి మన దగ్గర ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఇస్తామన్నమాట. ఆ ఇమ్యునోగ్లోబులిన్స్ కూడా అడెక్వేట్గా ఉందా లేదా అని చెప్పేసి మేము అవసరమైతే లోకల్ పర్చేస్ చేయడానికి కూడా మా ప్రయత్నాలు చేస్తాం. ప్రస్తుతము ఇప్పుడు ఈ ఆసుపత్రిలో కానీ బయట ప్రాంతాల్లో కానీ ఇటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైనా